డీటెయిల్స్ చూస్తే వైసీపీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధానంగా చర్చించనున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పాటు రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సరు ప్రక్రియ, తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ నేతలకు మాజీ సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సంపత్, మీరు చెప్పినట్టుగానే ఈరోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో సరి ప్రక్రియకి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో సరి ప్రక్రియలో భాగంగా ఓట్ల చేర్పులు, మార్పులకు సంబంధించినటువంటి అంశం కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్నారు. మరి కాసేపట్లో సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో సర్వోట్ల ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాల 3 నెలలు గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి భవిష్యత్తులో రూపొందించాల్సినటువంటి రాజకీయ ఎత్తుగడలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రాజకీయాలకు సంబంధించినటువంటి తాజా పరిణామాలు, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల్లో ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగా నియోజకవర్గ స్థాయిలో కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి సర్కారుకి సంబంధించినటువంటి నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి వైఫల్యాలు, అదేవిధంగా కూటమి సర్కారుపై 2.5 సంవత్సరాల కాలంలో వస్తున్నటువంటి వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశం, ఈ మొత్తం అంశాలను బేరీజు చేసుకుంటూ రాజకీయంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు జగన్ దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా ప్రధానమైనటువంటి కార్పొరేషన్లు విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, వైజాగ్ వంటి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లకి పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించబోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలో కూటమి పార్టీలన్నీ కూడా కలిసి పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా, తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించబోతున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటుగా జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎలాంటి రాజకీయ పరమైనటువంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఓట్ బ్యాంకు తిరిగి పార్టీకి చేరువ చేసేందుకు అవసరమైనటువంటి మార్గాలు ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటితో పాటుగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా జగన్ ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి రాజకీయ వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించినంత వరకు కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా కీలకమైనటువంటి మేయర్ స్థానాలకి నేరుగా డైరెక్ట్గా ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మేయర్కి సంబంధించినటువంటి స్థానాలను దక్కించుకునేటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మేయర్ స్థానాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కార్పొరేటర్ల పాత్ర కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్లో ప్రధానమైనటువంటి నగరాలు విజయవాడ, గుంటూరు, వైజాగ్, నెల్లూరు వంటి నగరాల్లో ఉన్నటువంటి ఓట్ బ్యాంకుని ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం తీసుకురావాలి, అదేటువంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించబోతున్నారు. వీటితో పాటుగా బీసీ రిజర్వేషన్ల పేరుతో
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అదేవిధంగా గతంలో బీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రాధాన్యతలో భాగంగా ఇచ్చినటువంటి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం, ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయేటువంటి రోజులు అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్లు, బీసీలకు ఇచ్చినటువంటి పదవులు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బీసీలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇక రాబోయేటువంటి రోజుల్లో తీసుకోవాల్సినటువంటి రాజకీయపరమైనటువంటి నిర్ణయాలకు కూడా ఈరోజు జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు ఒక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా జిల్లా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ప్రజెంట్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా స్థాయిలో జెడ్పీ స్థానాలు, అదేవిధంగా ఎంపీటీసీకి సంబంధించినటువంటి స్థానాలు, వార్డు స్థానాలు, కార్పొరేటర్ స్థానాలకు సంబంధించి, మేయర్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. నియోజకవర్గ స్థాయిలో ఉండాల్సినటువంటి పరిస్థితులు, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉండేటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో వార్డు మెంబర్ మొదలుకొని మేయర్ స్థానాల వరకు, జెడ్పీ స్థానాల వరకు కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రాధాన్యత క్రమంలో గెలుచుకునేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఒక ఎత్తు అయితే కనుక, కూటమి ప్రభుత్వం ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలుగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చినటువంటి హామీల అమలులో జరిగినటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నింటినీ పరిగణలో తీసుకోవడం, వీటితో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, కార్పొరేషన్లు, జెడ్పీ స్థానాలకు సంబంధించినటువంటి పీఠాలపైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ అంశాలపైన ఈరోజు జగన్ పార్టీ నాయకత్వానికి ప్రత్యేకంగా దిశానిర్దేశం చేసేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఓకే హరీష్, ఇప్పటికే డిఎస్సి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తీవ్ర నిరసనలు తెలిపింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రజా సమస్యలపై వైసీపీ నేతల కార్యాచరణ ఏపీ వ్యాప్తంగా ఏ విధంగా ఎండగట్టబోయే అవకాశం ఉంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇటీవల కాలంలో డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ పోరాటానికి ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకమైంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారం, డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి, ప్రజా ఉద్యమాలకు సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, యువతకి ఇచ్చినటువంటి హామీలు, వాటి అమలులో జరుగుతున్నటువంటి వైఫల్యాలు. ఎందుకంటే డిఎస్సిని పెద్ద ఎత్తున ఆర్భాటంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ ప్రకటించినటువంటి డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి ఎంపిక విధానం, ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రజెంట్ పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపుతో పెద్ద ఎత్తున ఉద్యమం కూడా జరిగింది. పెద్ద ఎత్తున నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ర్యాలీలు, నిరసనలకు కూడా కేడర్ నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణించేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ప్రజా ఉద్యమాలకు సంబంధించి నిర్మాణం ఒకవైపు, పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హరీష్.